ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏపీ కూడా సర్వం సిద్ధమైంది. రేపు పోలింగ్ జరగబోతోంది. ఏలూరు జిల్లాకు సంబంధించి పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కలెక్టర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సరే, ఎన్నికలు జరగబోతున్నాయి, ఎట్లా చేశారు ఏర్పాటు? జిల్లా మొత్తానికి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 1545 పోలింగ్ స్టేషన్లో దాదాపు 16,000 మంది ఆఫీసర్స్, 4,000 మంది సెక్యూరిటీ పర్సనల్ కలిపి 20,000 మంది మార్నింగ్ రిపోర్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా పీఓ, ఏపీఓ, ఓపీఓగా టీం కింద ఫామ్ అయ్యి వీళ్ళకి ఒక మైక్రో అబ్జర్వర్ మరియు సెక్యూరిటీ పర్సనల్తో కలిసి ఈవీఎం మరియు మిగతా స్టేషనరీ మెటీరియల్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళు పోలింగ్ స్టేషన్స్కి వాళ్ళకి ప్రత్యేకంగా అరేంజ్ చేసిన బస్సెస్ ఏది ఉన్నాయో, జీపీఎస్ మౌంట్ చేసిన బస్సెస్ ఏది ఉన్నాయో ఈ బస్సెస్లో వాళ్ళు బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు, వాటిలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఏమున్నాయి, అక్కడ ఎట్లాంటి ఏర్పాటు? మొత్తానికి 415 పోలింగ్ స్టేషన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్గా గుర్తించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్స్లో లైవ్ వెబ్కాస్టింగ్ మరియు మైక్రో అబ్జర్వర్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మైక్రో అబ్జర్వర్గా మరియు సెంట్రల్ పోలీస్ ఫోర్స్ టీమ్ని కూడా అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. సో దీనివల్ల అక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పీస్ఫుల్గా ఓటు వేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. ఏలూరు జిల్లాలోని ఎందులో నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఎన్నికల ప్రచారాల్లో కూడా వివాదాలు జరిగిన పరిస్థితి ఉంది. ఎన్నికలకు సంబంధించి అక్కడ ఎట్లాంటి ఏర్పాటు? జిల్లా మామూలుగా ప్రశాంతమైన వాతావరణం ఉన్న జిల్లా. దెండలూరు నియోజకవర్గంలో చిన్న చిన్న గొడవలు జరిగింది తప్ప అక్కడ ఏం పెద్ద ప్రాబ్లం లేదు. అక్కడ 2 సెంట్రల్ పోలీస్ ఫోర్స్ కంపెనీస్ని కూడా డిప్లాయ్ చేశాము. 70% ఆఫ్ ద పోలింగ్ స్టేషన్లో లైవ్ వెబ్కాస్టింగ్ పెట్టుకున్నాము. క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అని చెప్తారు, ఆ టీమ్స్ని కూడా అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. అక్రాస్ ద డిస్ట్రిక్ట్ కూడా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ డిప్లాయ్ చేశాము. ఎక్కడైనా ఏదైనా చిన్న సంఘటన జరిగితే కూడా 15-20 నిమిషం లోపల మనకు ఈవీఎం సంబంధించిన అధికారులు ఎవరున్నారో, ఇంజనీర్స్ ఎవరున్నారో వాళ్ళు సెక్టర్ ఆఫీసర్ టీమో రీచ్ అయిపోతారు. పోలీస్ పర్సనల్ అయితే మ్యాక్సిమం 5 నుంచి 10 నిమిషం లోపల ఆ ప్లేస్కి వెళ్ళిపోయి ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా వాళ్ళు హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ రోజు ప్రశాంతమైన వాతావరణం జిల్లా మొత్తం ఉండాలని చెప్పి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైనా ప్రశాంతమైన వాతావరణాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తే గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది, కఠిన చర్యలు. యువ ఓటర్లు ఎక్కువ శాతం ఉన్నారు. యువ ఓటర్లు ఒక కలెక్టర్గా మీరు ఎట్లాంటి సలహా? మేల్ ఓటర్ కన్నా విమెన్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. ఈసారి స్పెషల్ డ్రైవ్ చేయడం ద్వారా యంగ్స్టర్స్ చాలామంది కూడా ఎన్రోల్ అవ్వడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేయడానికి స్వీప్ యాక్టివిటీ కింద చాలా కార్యక్రమాలు చేశాము. వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం ఓటు వేయడానికి, వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి, ఆ కొత్త ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వడానికి ముందుకు రావాలని చెప్పి వాళ్ళందరికీ పిలుపు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జిల్లా యంత్రాంగం అంతా కూడా పోలింగ్కి సర్వం సిద్ధమైంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కట్టుదిట్టం చేశాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఓటును వినియోగించుకొని సార్వత్రిక ఎన్నికలు కరెక్ట్గా జరిగేలాగా అందరూ కూడా సహకరించాలని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి. విజయన్ శంటితో మన ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.